హాయ్ అండి. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి పర్మనెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక గుడ్ న్యూస్. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ వివరాలేంటో వెంటనే చూద్దాం. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారంటే చాలు, స్టార్టింగ్ శాలరీనే నెలకి 50,000 రూపాయల పైనే వస్తుంది. భలే ఉంది కదా. ఈ జాబ్స్లో అస్సలు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1 ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, 2 దీనికి ఇంటర్వ్యూనే లేదు. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్, అందులో వచ్చిన మార్కులే మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి. సరే, ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నించొచ్చింది అంటారా? ఇది తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ ప్రకటన. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి తోడు హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటివన్నీ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఒకే ఒక్క రాత పరీక్ష. ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రం వాళ్లైనా అప్లై చేసుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునేలా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగని 2 రకాల పోస్టులున్నాయి. అవేంటంటే లోవర్ డివిజన్ క్లర్క్, అంటే ఎల్డీసీ, ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదే ఎంటీఎస్. ఓకే, ఇప్పుడు ఈ 2 పోస్టులకున్న తేడాలేంటో చూద్దాం. ఎల్డీసీ పోస్టుకి శాలరీ సుమారుగా 50,000 దాకా ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. అదే ఎంటీఎస్ అయితే శాలరీ 35,000 వరకు ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది, బాగా గమనించండి. ఎల్డీసీ పోస్టుకి అన్ని కేటగిరీల వాళ్ళు అప్లై చేయొచ్చు, కానీ ఎంటీఎస్ పోస్టు మాత్రం కేవలం పీడబ్ల్యూడీ, అంటే దివ్యాంగుల కోసం మాత్రమే రిజర్వ్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కే క్వాలిఫికేషన్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఏదైనా సరే ఒక డిగ్రీ ఉండాలి. దాంతోపాటే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలుండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి ఎల్డీసీ పోస్టులు ఎన్నున్నాయి అంటారా? మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని కేటగిరీల కింద డివైడ్ చేశారు కాబట్టి చాలామందికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత అనే విషయాల్లోకి వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి రాత పరీక్ష, రెండోది స్కిల్ టెస్ట్. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఫైనల్ సెలక్షన్, అంటే మెరిట్ లిస్ట్ అనేది పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది, స్కిల్ టెస్ట్ కాదనమాట. ఈ చార్టు చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. చూసారా, రాత పరీక్షకు 100 మార్కులు, మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది ఇదే. ఇక స్కిల్ టెస్ట్కి 50 మార్కులున్నా ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే 50కి 25 మార్కులు తెచ్చుకుంటే చాలు, పాస్ అయినట్టే. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు 750 రూపాయలు కట్టాలి. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు, వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్ని విషయాలు బానే ఉన్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా సింపుల్. ఫస్ట్ వాళ్ల పోర్టల్లో మీ ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఆ లాగిన్ డీటెయిల్స్తో సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ మొత్తం నీట్గా ఫిల్ చేయాలి. చివరిగా ఫీజు కట్టేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. ఆగండి, ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయముంది, అస్సలు మర్చిపోవద్దు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేశాక పని అయిపోయిందనుకోవద్దు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి దాన్ని మళ్లీ వాళ్లకి ఆఫ్లైన్లో పోస్ట్ చేయాలి. దీనికి వేరే లాస్ట్ డేట్ కూడా ఉంది, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఇక చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, అదేనండి ముఖ్యమైన తేదీలు. ఈ డేట్స్ అన్నీ 2026 జనవరికి సంబంధించినవి, సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జనవరి 1, 2026న ఆన్లైన్ అప్లికేషన్లు ఓపెన్ అవుతాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 21. ఇక ప్రింటౌట్ కాపీని ఆఫ్లైన్లో పంపడానికి లాస్ట్ డేట్ జనవరి 28. ఈ 3 డేట్లు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఈ మొత్తం నోటిఫికేషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, చాలా తక్కువ పోటీతో ఒక పర్మనెంట్ ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకి ఇదొక చాలా మంచి అవకాశం. సో, మంచి శాలరీ, పర్మనెంట్ జాబ్, ఇంటర్వ్యూ కూడా లేదు. అర్హత ఉన్నవాళ్లకి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉంటుందా? ఆలోచించండి, ఈ అవకాశం మీకోసమేనేమో.